దోశ. నాకు టిఫిన్స్లోకెల్లా ఏదైనా ఇష్టం అంటే దోశ ఇష్టం, చాలా ఇష్టం అండి. ఎన్ని రకాలుగా వేసుకున్నా దోశ టేస్ట్ రెట్టింపు అవుతుంది కానీ తగ్గదు. నేను ఫస్ట్ ఆనియన్ దోశ వేరే వేరే వెరైటీగా వేస్తానండి. నేను ఏముంటే దానితో ట్రై చేస్తా. ఇంట్లో ఏదున్నా దాని కాంబినేషన్తో దోశ వేయడం ట్రై చేస్తా, తింటా, బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అదొకటి ఇదొకటి వేసి పెడితే. ఇది చికెన్ గ్రేవీతో వేసాను. ఏమీ లేదు, ఉత్తిగా చికెన్ గ్రేవీ పక్కన పెట్టుకొని కూడా తినొచ్చు కదండి అంటారు. తినొచ్చు, బట్ నేను ఇట్లా చేస్తే ఎట్లుంటుందో అని ట్రై చేస్తా. బాగుంటుంది. చికెన్తో దోశలు అనేవి ఇంకా బాగుంటుంది. చికెన్ దోశ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇట్లా వేసా, ఇట్లా కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇది మిక్స్ అయి ఉంటుంది, సో బాగుంటుంది. ప్రతి ఒక్కటే వేస్తా. ఇది చికెన్ పీసెస్తో వేసానండి. చికెన్ గ్రేవీ పీస్ సేమ్ అంతే ఉంటుంది, కానీ నేను అయితే వేసా. ఎట్లుంటుందో చూద్దాం. మనకు పిచ్చి ఉంటుంది కదా, దాని టేస్ట్ అట్లా ఉంటుందని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ట్రై చేస్తాను. నేను అట్లా ట్రై చేసా. అది బాగుంటుంది, ట్రై చేయండి. నేను ప్రతిదీ ఇంట్లో ఏముంటే దాంతో ట్రై చేస్తానండి. చివరికి మ్యాంగో పికిల్, నిమ్మకాయ పచ్చడి, దీంతో కూడా ట్రై చేస్తా. ఇది ఇంట్లో కారం వేసానండి, కొంచెం ఎల్లిపాయ కారం వేసి నెయ్యి వేసాను. ఇది ఇంకా బాగుంటుంది. దేంతో అయినా బాగుంటుంది. నాకు పల్లీ చట్నీతో అట్లా తినడం కంటే ఈ పిచ్చి పిచ్చి అన్నీ బాగుంటాయి. ఇవే బాగా వేసుకుంటాను నేను. ఆ రోజు మళ్ళీ ఆలు కర్రీ చేశానండి. ఆలు కర్రీతో కూడా చేసాను చివరికి. అది కూడా దానిపైన వేసి కొద్దిసేపు అప్లై చేసి తీసేయడం అంతే. దానికి పెద్ద ఏం కాదు, అట్లా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.